హాయ్ అండి, వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ మరుద్గణాల పుట్టుక. నేను ఈ కథని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే రాయబడిన హరివంశము అనే బుక్ లో చదివాను. అసలు ఈ మరుద్గణాలు ఎవరు? పురాణాల ప్రకారం భూమికి స్వర్గానికి మధ్య 7 ఆకాశ మార్గాలు ఉంటాయి. వాటినే సప్త వాయు స్కందాలు అంటారు. వాటికి అధిపతులే ఈ మరుద్గణాలు. మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన చుట్టూ ఉండే ప్రకృతి సమతుల్యతను నియంత్రించే ఈ దేవతా గణాలే మరుద్గణాలు. అసలు వీళ్ళు ఎలా పుట్టారు ఆ కథని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉండేవారు. ఒకరు అదితి, మరొకరు దితి. అదితి పుత్రులు దేవతలు, దితి పుత్రులు రాక్షసులు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఒకానొక యుద్ధంలో రాక్షసులు బాగా బలహీన పడిపోయారు. తన బిడ్డల పరిస్థితిని చూసి దితి చాలా బాధపడి కశ్యపుని దగ్గరికి వెళ్ళి దేవతలను ఓడించగల ఒక బలవంతుడైన పుత్రుని నాకు ప్రసాదించమని కోరుకుంటుంది. అప్పుడు కశ్యపుడు, నీకు గర్భాన్ని ప్రసాదిస్తాను, కానీ నువ్వు ఆ గర్భాన్ని నియమ నిష్టలతో పవిత్రంగా 100 సంవత్సరాల పాటు కాపాడుకోగలిగితే నీ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ మధ్యలో నియమభంగం కలిగితే నీ కోరిక నెరవేరడం కష్టం, కనుక జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకో అని చెప్పి తను దీర్ఘకాల తపస్సు కోసం అడవిలోకి వెళ్ళిపోతాడు. దితి ఎంతో నియమనిష్టలతో పట్టుదలతో తన గర్భాన్ని రక్షించుకుంటూ వస్తుంది. ఆ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. ఇంద్రుడు భయపడతాడు. పుట్టబోయే బిడ్డ వల్ల దేవతలకి ముప్పు ఉందని గ్రహించి ఆ గర్భాన్ని ఎలా అయినా నాశనం చేయాలి అని అనుకుంటాడు. అందుకే దితి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా నటిస్తూ, అమ్మా, నువ్వు ఎంతో కాలంగా గర్భాన్ని భరిస్తున్నావు, తండ్రి గారు కూడా దగ్గర లేరు, కనుక నేను నీ దగ్గరే ఉండి నీకు సహాయంగా ఉంటూ నీకు సేవలు చేస్తాను, నాకు అనుమతినివ్వు అని అంటాడు. దితి నిజంగానే నమ్మేసి ఇంద్రునికి అనుమతిస్తుంది. సరిగ్గా 99 ఏళ్ళు పూర్తవుతాయి. ఇంకొక ఏడాది ఆగితే దితి కోరిక నెరవేరుతుంది. కానీ ఆ టైంలో ఒకరోజు దితి తన కాలకృత్యాలు పూర్తి చేసుకొని నిద్రలో కాళ్ళు కడుక్కోకుండా వచ్చి అలాగే పడుకుంటుంది. అప్పుడు దితి అపవిత్రం అవుతుంది. అదే అదునుగా గమనించిన ఇంద్రుడు సూక్ష్మ రూపంలో దితి గర్భంలోకి ప్రవేశిస్తాడు. గర్భంలో ఉన్న పిండాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా నరుకుతాడు. బాధ భరించలేక ఆ 7 ముక్కలు కూడా ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు ఇంద్రుడు మారుదా మారుదా అంటే ఏడవద్దు ఏడవద్దు అంటూ బుజ్జగిస్తూ ఉంటాడు. అలా 7 ముక్కలు సజీవంగా ఉండడం గమనించి ఇంద్రుడు ఆశ్చర్యపోయి ప్రతి ముక్కని మరొక 7 ముక్కలుగా ఖండిస్తాడు. ఇంతలోనే దితికి మేలుకొస్తుంది. నిద్ర నుంచి లేచిన దితికి విషయమంతా అర్థమైపోతుంది. ఇప్పుడు తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని తెలుసుకొని ఇంద్రుణ్ణి తన తమ్ముళ్ళని చంపవద్దని ప్రాధేయపడుతుంది. అప్పుడు తప్పు తెలుసుకున్న ఇంద్రుడు, అమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నువ్వు అనుమతిస్తే ఈ 49 మందిని నేను దేవతా వర్గంలో చేర్చుకుంటాను. భూమికి స్వర్గానికి మధ్య 7 ఆకాశ మార్గాలు ఉన్నాయి. వాటిని సప్త వాయు స్కందాలు అంటారు. ఇందులో శక్తి తరంగాలు వాయు రూపంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఇంతవరకు వీటికి అధిపతులు లేరు. వీరిని వాటికి అధిపతులుగా చేస్తాను. ఈ 49 మంది నేను మారుదా మారుదా అంటుంటే జన్మించారు కాబట్టి వీరికి మరుత్తులు అని నామకరణం చేస్తాను అని దేవేంద్రుడు వినయంగా వేడుకుంటాడు. దానికి దితి అంగీకరిస్తుంది. ఈ విధంగా మరుద్గణాల పుట్టుక అనేది జరిగింది. ఈ మరుద్గణాలు మన ప్రకృతి సమతుల్యతను కాపాడే దేవతా గణాలు. ఇంకొక కొత్త స్టోరీతో మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.